అందరికీ నమస్కారం. క్రమశిక్షణను అమలు చేసే అధికారం ఉపాధ్యాయుడికి ఉంటుంది. విద్యార్థులను బెత్తంతో కొట్టినందుకు ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసుని గౌరవ కేరళ హైకోర్టు కొట్టివేయడం జరిగినది. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 324 మరియు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 75 ప్రకారంగా ఉపాధ్యాయుడిపై ఈ అభియోగం మోపబడినది. ఈ సెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలను నిర్లక్ష్యానికి గురి చేసిన, పిల్లల పట్ల క్రూరత్వంగా వ్యవహరించిన లేదా పిల్లలను అనేక రకాలైన హింసలకు గురి చేసినా కూడా ఈ సెక్షన్ ప్రకారంగా శిక్ష అనేది పడుతుందన్నమాట. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురువుల యొక్క స్థానాన్ని గురించి ఏమన్నారంటే, గురువులు మమ్మల్ని దండించబట్టే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని గురువుల యొక్క గొప్పతనాన్ని చెప్పకనే చెప్పారు. గురువులను మొదటగా మనం గౌరవిస్తే మనల్ని బట్టి మన పిల్లలు గౌరవిస్తారు. గురువులు అనేవారు మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే మహానుభావులు. అలాంటి గురువులను మనం బెదిరించడం అనేది ఒక నీచమైన చర్య. వన్ టీచర్, వన్ చైల్డ్, వన్ పెన్, వన్ బుక్ కెన్ చేంజ్ ది వరల్డ్.